హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము పెప్పర్ లెమన్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. ఓకే, చూడండి, మనము టెస్ట్ పీస్ తీసుకున్నామండి. ఇప్పుడు మనము బోన్లెస్ తీసుకుందాం. ఈ టెస్ట్ పీస్ మనము చిన్న చిన్న సైజ్ పీసెస్ కట్ చేసుకుందాం. ఈ విధంగా మనము బోన్లెస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము చూడండి, ఈ సైజు పీసెస్ మనము కట్ చేసుకుందాం. సరేనా? ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా శుభ్రంగా కడుక్కుందాం. చికెన్కి కోటింగ్ ఇచ్చుకుందాం అండి. ఒక కోడిగుడ్డు వేస్తున్నాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 స్పూను, ఇక్కడ పసుపు, సాల్ట్ మనకు సరిపడా, పెప్పర్ 1/2 స్పూను, చిల్లీ సాస్ 1 స్పూను, 2 స్పూన్లు పౌడర్ 1.5 స్పూను. ఇప్పుడు మనము ఇదంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనము చికెన్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. కోటింగ్ కలుపుకున్నాం కదండి, వేడైందండి. ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ ఇలా వేసుకుందామండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ విధంగా కోటింగ్ ఇచ్చుకున్నామండి. పెప్పర్ లెమన్ చికెన్కి చేసుకోవాలి కాబట్టి 1 స్పూను నెయ్యి వేసానండి. అలాగే 1 స్పూను నూనె పోస్తున్నానండి. చిటికెడు జీలకర్ర, చిన్నులపాయలు మైస్ కటింగ్, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి కాస్త దోరగా వేపుకుందామండి. 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి మైస్ కటింగ్, కొంచెం కరివేపాకు ఇలా తుంచేసుకుందామండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకుందాం. చిటికెడు పసుపు అండి. చూడండి, మనకు లెమన్ ఎల్లో కలర్గా ఉంటుంది కాబట్టి మనం ఎల్లో కలర్ వాడాము కాబట్టి పసుపు వేసాము. అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది ఐటెం. ఇప్పుడు మనము కొంచెం నీళ్లు పోసుకుందాం. సాల్ట్, కారం, చికెన్ మసాలా, బ్లాక్ పెప్పర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం నిమ్మరసం, టమోటా సాస్. చూడండి, మనకు సాస్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కోటింగ్ ఇచ్చుకున్న చికెన్ పీసెస్ వేస్తున్నానండి. ఇప్పుడు మనము ఇదంతా బాగా కలుపుకుందాం. సగం ఉల్లిపాయ అండి, ఇలా స్లైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేస్తున్నానండి. స్లైస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం. ఒక నిమ్మకాయ ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు వేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న జీడినోకి వేస్తున్నామండి. కొంచెం జీడిపప్పు వేసుకుందాం. పెప్పర్ లెమన్ చికెన్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. రెడీ అండి. సూపర్ ఉందండి. చూస్తుంటేనే అసలుకి రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయిందండి. సూపర్. ఎప్పుడు టేస్ట్ చేయాలని చూస్తున్నాను. పెప్పర్ లెమన్ చికెన్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా, చూడండి. బాబ్బా, సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగుంది. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ ఇప్పుడు పెప్పర్ లెమన్ చికెన్ చేశాడు. నేను టేస్ట్ చేసి చెప్తాను. ఉంది ఫ్రెండ్స్. డాడీ థ్యాంక్ యూ డాడీ, ఇంత మంచి రెసిపీ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మా వారు ఇప్పుడే వేడిగా పెప్పర్ లెమన్ చికెన్ చేశారు. టేస్ట్ చూసి చెప్తా ఫ్రెండ్స్. వావ్, సూపర్ అంటే సూపర్. సండే చేసుకుంటే ఇంటిల్లిపాది ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేయాలో మా వారు చూపించారు. సేమ్ ఇదే విధంగా మీరు చేసుకోండి. అదిరిపోయింది. మాటలేమో మాట్లాడుకోలేవు. డిష్ ఆ లెవెల్లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సూపర్ అంటే సూపర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.